ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ బాగా క్లోజ్ రమ్మని అడిగారు. సో ఆయనతో ఒక సినిమా చేయాలని అప్పుడు అదైతే 1986లో ఆయన చెప్పారు. ఒక రోజు నన్ను పిలిచింది, అర్జున్ రావే, అక్కడ ఒక సూపర్ డైరెక్టర్ నీకు ఇస్తున్నానయ్యా. ఏంటి సార్? నేను రాను. ఆ సూపర్ డైరెక్టర్ గోపాల్ గారు. సో ప్రతిధ్వని సినిమా అది. సో ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, అదే భయ్య. ఆ భయ్య అనేది ఓత పదం. అండ్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గోపాల్ గారు అండ్ విషింగ్ అవర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అప్పుడు సో మెనీ ఇయర్స్ ఐఎమ్ సీయింగ్ యూ. వండర్ఫుల్. అండ్ మార్టిన్ గురించి, ఈ సినిమా బాగా ఖర్చు పెట్టి సినిమా చేశారు అని నేను చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు. సో ప్రతి యూ గైస్ హావ్ సీన్ ద ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు. ఇక మీద మేము వేరే ఒక స్టేజ్లో ఉన్నాం. అది కౌంట్ డౌన్ స్టేజ్. ఆల్మోస్ట్ 11th పిక్చర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ప్లీజ్ మన మాధ్యమ మిత్రులకి మనోడు చెప్పినట్టే ఈ సినిమా చూడండి. చాలా సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు. సో ఆయన చెప్పినట్టు అన్ని చూసి ఈ సినిమా కూడా చూడండి. గ్యారంటీ జస్టిఫై చేశారు. ఈజ్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. నేను ఈ చిత్రానికి స్టోరీ స్క్రిప్ట్ చేశాను. మనం ఏం చేసిన పేపర్ మీద రాసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసర్, యూనో మన కళలు ఎన్ని కళలు ఉన్నా దాన్ని రియాలిటీ తీసుకురావడానికి ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ ఈ షుడ్ హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ ద స్టోరీ, ట్రస్ట్ ఇన్ ద యాక్టర్స్ ఇన్ ద టీమ్. సో హ్యాట్స్ ఆఫ్ టు మై ప్రొడ్యూసర్. అండ్ మనోడి గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ 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 హార్డ్ వర్కర్. ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత ఆల్రెడీ 20 kgs తగ్గాడు ఇప్పుడు వేరే సినిమా కోసం. లేకపోతే నా సైజు ఉండేది ఒక్కొక్క ఆన్సర్కి. ఇప్పుడు కేడి అని సినిమా చేస్తున్నాడు, ఆ సినిమాకి తగ్గాడు ఇప్పుడు. అండ్